యేసయ్య తగ్గింపు. యేసయ్య భోజన పంక్తిలో నుండి లేచి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకు మొదలుపెట్టారు. ఇట్లు చేయుచు పేతురు వద్దకు వచ్చినప్పుడు, నా పాదాలు కడుగవద్దు అని అంటాడు. యేసయ్య అప్పుడు ఇలా అన్నారు, నేను కడుగకపోతే నాతో నీకు పాలు ఉండదు. అప్పుడు పేతురు, నా పాదాలు మాత్రమే కాదు, నా చేతులు తల కూడా కడుగుమని అంటాడు. అప్పుడు యేసయ్య ఇలా అంటారు, ప్రభువును బోధకుడునైన నేను మీ పాదాలు కడిగినట్లు మీరు ఒకరి పాదాలు ఒకరు కడగాలి. నేను మీకు చేసినట్లు మీరు చెయ్యాలని మీకు మాదిరిగా ఇలా చేశాను అని అన్నారు. కాళ్ళు కడగడం సాధారణ సేవకుడు చేసే పని. యేసయ్య సజీవుడైన దేవుని కుమారుడని పేతురుకు తెలుసు గనుక కాళ్ళు కడగవద్దన్నాడు. యేసయ్య అలా చేయడం ఆయన ప్రేమ, తగ్గింపుతనం చూపిస్తుంది. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అనారోగ్యం కుటుంబంలో వ్యక్తులకు వచ్చినప్పుడు వారికి మన ప్రేమను చూపించాలి. ప్రతి విశ్వాసి, సేవకుడు, బోధకుడు, సంఘ పెద్దలు యేసయ్యను మాదిరిగా తీసుకుని ప్రేమించాలి. సహనముతో పరిచర్య చేయాలి. తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు. యేసయ్య శిష్యుడైన యోధా తనను అప్పగిస్తాడని తెలిసి కూడా యోధా పాదాలు కడిగారు. యేసయ్యలా ఎవరు తగ్గించుకోగలరు? ఆయన దేవుని కుమారుడును మన ప్రభువై ఉన్నారు. పేతురు తన పత్రికలో కూడా ఇలా రాశారు, యేసుక్రీస్తు తన అడుగు జాడలలో నడవాలని మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. ఆయనే మన రక్షకుడు.